హాయ్ అండి, మేమైతే చింతకాయ నుండి విజయవాడకి అయితే వెళ్తున్నాము. మేమకైతే చిన్న పని ఉండటం వల్ల విజయవాడకి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి అయితే చింతకాయని రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి అయితే విజయవాడకి అయితే ఓన్లీ 25 రూపీస్ మాత్రమేనండి ఫుల్ టికెట్. అలాగే హాఫ్ టికెట్ అయితే ఓన్లీ 15 రూపాయలు మాత్రమే. ఇదంతా అయితే చింతకాయ రైల్వే స్టేషన్. మా పిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు విశాలంగా ఉండటం వల్ల. మా ట్రైన్ రావడానికి అయితే ఇంకా గంట సమయం ఉందండి, అందుకే మేము ఇలా చూస్తున్నాము. మీరు ఎప్పుడైనా ట్రైనింగ్ తీసుకున్న కోతుల సర్కస్ చూసారా, కానీ ట్రైనింగ్ లేకుండా కోతుల సర్కస్ చూసారా? ఇవి చూడండి ఎంత బాగా సర్కస్ చేస్తున్నారో కోతులు. మేమైతే వీటిని చూస్తూ అలాగే ఉండిపోయాము. ఈ కోతుల వల్ల అయితే మాకు చాలా బాగా టైం పాస్ అయింది. చూడండి వీటి కోతుల సర్కస్ ఎలా ఉంటుందో. ఇంకా ఇక్కడైతే చాలా కోతులు అయితే ఉన్నాయండి. మా పిల్లలు అయితే ఆ కోతులను చూస్తూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇదైతే చాలా పెద్ద కోత అండి. ఇదైతే ఆ తాడు మీద అయితే నడవలాకైతే పోతుంది. కోతులను చూసేసరికి అయితే ఫైనల్గా అయితే మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే దగ్గరకు వచ్చేసిందండి. చూడండి మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే దగ్గరకు వస్తుంది. ఈ ట్రైన్ ఎక్కాలంటే మాకు చాలా భయం అండి, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసాము. మా పిల్లలు అయితే ఎప్పుడు విండో సీట్లో అయినా కూకుంటారు. ఆ ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇందులో అయితే చాలా ప్లేస్లు ఉన్నాయి. ఇదైతే ప్యాసింజర్ ట్రైన్ అండి. ఇందులో జనాలు ఎక్కువగా ఉంటారు, అందుకే మేము ఎప్పుడు ఈ ట్రైన్కే వెళ్తాము. ఇదైతే 4కి స్టార్ట్ అవుతుంది సాయంత్రం. ఈ ట్రైన్ వెళ్ళేసరికి అయితే 8 to 9 అలాగైతే అవుతుంది. మా పిల్లలైతే ఎక్కంగానే శనక్కాయలు అలాగే సమోసాలు చూడండి పాప్కార్న్ అయితే కొనుక్కొని తింటూనే ఉన్నారు. వీళ్ళకైతే విండో సీట్ అయితే చాలా బాగా ఇష్టం. ట్రైన్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీలో ఎంతమందికి ట్రైన్ ప్రయాణం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే విజయవాడకి అయితే ఇప్పుడే చేరుకున్నాము. ఇదైతే స్టార్టింగ్ అండి విజయవాడ ఎంట్రన్స్. మేమైతే ట్రైన్ దిగాము. ట్రైన్ దిగేసరికి అయితే టైం వచ్చేసి అయితే 8:30 అలా అయిందండి. మేమైతే ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి అయితే 2 kilometers అలా ఉంటుంది మేము వెళ్ళబోయే చోటు అయితే. ఫైనల్గా అయితే ఇంటికి చేరుకున్నాము. నైట్ బాగా అలసిపోవటం వల్ల అయితే వీడియో తీయలేదండి. ఇదైతే తెల్లవారిన తర్వాతకి. విజయవాడలో ఈ ప్లేస్ ఎక్కడో మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఇల్లు ఇవన్నీ మీలో ఎంతమందికి ఇవి ప్లేస్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే నేను మళ్ళీ రిటర్న్ వీడియోని అయితే మళ్ళీ ఇంకో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియో చూడటానికైతే మన ఛానల్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఈ ప్లేస్ మీలో ఎంతమందికి తెలుసో అలాగే కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడికి వచ్చి అయితే ఆ పని అయితే అయిపోయింది.